సహచర ఉద్యోగి తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ మహిళా ఉద్యోగిని పోలీసుల్ని ఆశ్రయించింది. తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళ వీఆర్ఏ ఆనంద్పై ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కోరింది. న్యాయం చేయకపోతే ఆత్మహత్యకు పాల్పడతానని హెచ్చరించింది. సహచర ఉద్యోగి తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ మహిళా ఉద్యోగిని అటెండర్గా పనిచేస్తున్న భవ్య పోలీసుల్ని ఆశ్రయించింది. తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళ వీఆర్ఏ ఆనంద్పై ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కోరింది. న్యాయం చేయకపోతే ఆత్మహత్యకు పాల్పడతానంటూ హెచ్చరించింది. అటువైపు వీఆర్ఏ ఆనంద్ సెలవులో ఉన్నాడు. బాధితురాలు భవ్యశ్రీ, వీఆర్ఏ ఆనంద్ ఎప్పటి నుండి మీపై ఈ విధంగా లైంగికంగా ఆయన మిమ్మల్ని హరాస్ చేస్తున్నారు? గత సంవత్సరాల నుండి నన్ను వేధిస్తున్నాడు. అతను చాలా విధాలుగా నన్ను లొంగ తీసుకోవాలని అనుకున్నాడు, బట్ నేను లొంగలేదు. ఈ మధ్య నా మొబైల్ కొట్టేశాడు అతను. నా మొబైల్ కొట్టేసి మా స్టాఫ్తో దిగిన ఫొటోస్ని అందరినీ మాఫింగ్ చేసి ఆ ఫొటోస్ని విధంగా క్రాప్ చేసి మా రెవెన్యూ గ్రూప్లో కానీ పై అధికారులకు కానీ ఫొటోస్ పంపించారు. నాకు ఆ అవమానం తట్టుకోలేక నేను సూసైడ్ అటాక్ దాకా పాల్పడ్డాను. కానీ నాకు 1 year అప్పుడే మా మమ్మీ మా డాడీ చనిపోయారు. నేను మా అమ్మమ్మ మా తమ్ముడు ఉన్నారు. వాళ్ళిద్దరిని చూసుకోవడానికి నాకు ఈ జాబ్ ఇచ్చారు. ఈ జాబ్ని అతను ఉండను అసలు జాబ్లు కుప్పం తహసీల్దార్ ఆఫీస్లో రావాలంటేనే నేను భయపడాల్సి వస్తుంది. వచ్చిన వర్క్ ఏదో నేను చేసుకొని వెళ్ళేదాన్ని, బట్ నన్ను ఆ విధంగా ఉండనివ్వట్లేదు. ఏదో ఒక విధంగా నన్ను లొంగ తీసుకోవాలనుకుంటున్నాడు. నేను లొంగకపోయేసరికి నా ఫొటోస్ ఇలా మాఫింగ్ చేసి తహసీల్దార్ ఆఫీస్లో, కలెక్టర్ ఆఫీస్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ టోటల్ సెండ్ చేశారు. భవ్యశ్రీ మిమ్మల్ని బెదిరించేవాడా ఆనంద్? నన్ను నైట్ టైమ్స్లో 12:30కి 1కి నాకు కాల్ చేసి బెదిరించేవాడు. ఎందుకు నా ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, ఎందుకు అనేసి బెదిరించడం కానీ, నన్ను ఏదో విధంగా మాట్లాడడం కానీ, బయట నేను వస్తుండగా నా మీద కామెంట్స్ చేయడం కానీ ఇలా అంతా చేస్తుండేవాడు. బట్ నేను ఎంతో ఓర్చుకుంటూ సైలెంట్గా ఉండేదాన్ని. మా అమ్మమ్మ హార్ట్ పేషెంట్. ఈ విషయాలు మా అమ్మమ్మ వాళ్ళు ఎవరికీ చెప్పలేదు, నేనే చూసుకుంటూ వచ్చేదాన్ని. బట్ మొన్న నా మొబైల్ పోయిన తర్వాత నా ఫొటోస్ అన్నీ సెండ్ చేయడం ద్వారా నేను ఇంత దూరం రావాల్సి వచ్చింది. మనం తట్టుకోలేక సూసైడ్ అటాక్ కూడా పాల్పడ్డాను. మళ్ళీ మా అమ్మమ్మ మా తమ్ముడు నన్ను చూసే వాళ్ళు ఉన్నారు, బట్ నేను ఏదన్నా అయితే వాళ్ళు ఉండలేరు. వాళ్ళు చూసుకోవడానికి నాకు ఈ జాబ్ ఇచ్చారు. వాళ్ళు నేను ఏదైనా అయితే వాళ్ళు అనాథలైపోతున్నారని నేను సైలెంట్గా మళ్ళీ ఈ విధంగా రావాల్సి వచ్చింది. బట్ ఏదైనా న్యాయం చేస్తారని నేను భవ్య, ఒక నిమిషం. మనతో మీరు ఎవరి మీద అయితే కంప్లైంట్ చేశారో, ఎవరైతే మిమ్మల్ని మానసికంగా కొన్నేళ్ల పాటు మిమ్మల్ని వేధిస్తున్నాడని చెప్తున్నారో ఆనంద్ కూడా మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఆనంద్ గారు, ఒక ఒంటరి మహిళ జాబ్ అవసరమై అంత కష్టపడుతున్న ఆమె మీద మీరు ఈ విధంగా చేశారని ఆమె ఆరోపణలు చేస్తోంది. మీరు దీనికి సమాధానం ఏం చెప్తారు? హలో ఆనంద్ చెప్పండి. చెప్పండి మేడం. నాకు దానికి సంబంధం లేదు మేడం. నేను ఆ పాపతో మాట్లాడలేదు. ఆ పాప కావాలంటే కాల్ చేశానంటారు కదా, కాల్ తీసుకోండి. కాల్ ఇస్తే ఎవరెవరు కాల్ చేసిన డీటెయిల్స్ వస్తుంది. ఆఫీస్లో నేనే కాకుండా అందరూ ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేసినారు. కంప్లైంట్ చేసినప్పుడు ఆ పాప అందరినీ నువ్వు చేయని తప్పు కదా, నువ్వు అందరినీ సారీ చెప్పమా, ఇదంతా పద్ధతి కాదని ఎంఆర్ఓ సార్ మందులు ఇచ్చినాడు. ఆ పాప నేను సారీ చెప్పను, నాకు అవసరం లేదు, నాకు సర్కల్ రాష్ట్ర పనిచేసుకుంటాను, సరెండర్ చేసేయన్నారు. పోయిన నెల 12వ తేదీ 13వ తేదీ అక్కడికి ఇది గమ్మన్ అయిపోయింది మేడం. అక్కడికి టాపిక్ లేదు. అమ్మాయి ఫోన్ మీరు తీసుకున్నారా? ఆ అమ్మాయి ఫోన్ మీరు తీసుకున్నారా? లేదు మేడం, నాకు సంబంధం లేదు. నాకెందుకు, నాకు ఆ ఫోన్తో నాకేం పని మేడం. అమ్మాయి ఫోన్లో ఉన్న ఫొటోస్ ఆ అమ్మాయికే పంపించి, లేదంటే పై మీ అధికారులకు పంపిస్తామని బెదిరించినట్టు కూడా అమ్మాయి చెప్తోంది. అమ్మాయి ఏడుస్తోంది. లేదు మేడం, ఆ పాప చెప్పేది అన్ని అబద్ధాలే మేడం. మీరున్నారమ్మా లైన్లో? భవ్య
అడగండి మీరు ఆయన ఏమో ఫోన్ తీసుకోలేదు, మీ మంచి కోసం ఏదో చెప్తున్నానని ఆయన చెప్తున్నారు. మీరు ఏదైతే అడగాలనుకున్నారో అడగండి. అతను ఫోన్ తీసుకోవడం అయితే నిజం మేడం. ఫోన్ తీసుకొని నా ఫొటోస్ ఇలా పంపించడం నిజం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నేను అతని వల్ల చాలా సార్లు మనకి గురయ్యాను. నేను అతని వల్ల చాలా సార్లు నేను సూసైడ్ అటాక్ కూడా పాల్పడ్డాను. ఇకపై కూడా అతని వల్ల నాకు ఏ ఒక ప్రాబ్లం వచ్చినా నేను మా అమ్మమ్మని మా తమ్ముడిని వదిలేసి సూసైడ్ అటాక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆనంద్ మీరు ఏం చెప్తారండి? ఆ అమ్మాయి తీసుకున్నారు ఫోన్, ఆనంద్ బెదిరిస్తుంది మేడం, ప్రతిసారి ఇట్లే బెదిరిస్తుంది కానీ నాకు దానికి సంబంధం లేదు మేడం. ఆ ఫోన్కు నాకు ఫోటోస్కు నాకు పెట్టాల్సిన అవసరం ఏముంది మేడం? ఇంకో ఆ బాబుకు నాకు సంబంధం లేదు మేడం. నాకు ఎందుకు మేడం ఆ బాబు ఫోన్ ఉంది మేడం. అతనికి నేను లొంగిపోలేదు అనేసి ఈ విధంగా చేస్తున్నాడు. గత సంవత్సరాల నుండి నన్ను ఇలానే వేధిస్తున్నాడు. ముందు తహసీల్దార్ మున్నారాయణ గారు ఉన్నప్పటి నుండి నన్ను ఇలా వేధిస్తున్నాడు. ఇది దేనికి మా వాళ్ళు బయట వచ్చి చెప్పుదామన్నా వాడు బెదిరిస్తున్న బెదిరింపులకి మా వాళ్ళందరూ భయపడుతున్నారు. మా వాళ్ళు కూడా రిపోర్ట్ చేస్తున్నారు. బట్ నా కోసం సపోర్ట్ రావాలని నా కోసం ముందడుగు వేస్తున్నా అతను చూసి మళ్ళీ వెనకడుగు వేస్తున్నారు మా వాళ్ళు. నాకు ఎటువంటి సపోర్టింగ్ ఇంకా లేదు. నేను ఒక్కదాన్ని అనాథ పిల్లని. నా 1 year అప్పుడు మా డాడీ మా నాన్న చనిపోయారు. మా అమ్మమ్మ దగ్గరే ఉంటున్నాను. మా పిన్ని మొన్ననే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో యాక్సిడెంట్ లో చనిపోయింది. మా పిన్ని జాబ్ నాకు వచ్చింది. మా తమ్ముని మా అమ్మమ్మని చూసుకోవడానికి నాకు ఈ జాబ్ ఇచ్చారు. వాళ్ళిద్దరు అనాథలు అయిపోతారు. నిజంగా ఇకపై కూడా ఇదే విధంగా జరిగితే నేను ఖచ్చితంగా సూసైడ్ అటాక్ చేసుకోవాల్సి వస్తుంటుంది. అతనిపై ఏ సరే తీసుకోకపోయినా నేను సూసైడ్ అటాక్ చేసుకుంటాను. ఇది బెదిరింపు కాదు. బట్ ఇది చాలా సార్లు జరిగింది కూడా. కావాలంటే కుప్పం పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేసి చూడండి, కనుక్కొని కావాలంటే. ఆనంద్ వింటున్నారా? కాదు మేడం వింటున్నాను మేడం. ఇప్పుడు నేను ఊపి చెప్పేదే కాదు మేడం, మేము ఇద్దరే కాదు లేదు కదా ఆఫీస్ లో చాలా మంది ఉన్నారు కదా. దయచేసి ఒకసారి మీరు ఆఫీస్ విచారించండి. ఆఫీస్ ఫోన్ ఇంకోటి మేడం, నేను ఎప్పుడైనా ఆ పాప కాల్ చేసినాను కదా. ఆ పాప నేను మానసికంగా ఇబ్బంది పెట్టాలని అంటే ఎప్పుడో ఒకసారి ఆ పాప చెల్లికి నేను కాల్ చేసినాను కదా. ఈ 5-6 నెలల కాలంలో ఎప్పుడైనా నా చెల్లి నుంచి ఒక కాల్ పోయింటే నేను నా పైన యాక్టివ్ తీసుకున్నాను. అతని ఫోన్ కాల్స్ నుంచి రావు మేడం. అతని ఫోన్ నుంచి రాదు. ఏ నెంబర్ అంటే ఆ నెంబర్స్ నుండి ఫోన్ కాల్స్ ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడడం కానీ ఏ నెంబర్స్ నుండి ఆ నెంబర్స్ లో ఫోన్ ఏమని బెదిరించేవాడండి? ఇప్పుడు ఆ మొబైలే కొట్టేశారు మేడం. ఆ మొబైల్ కొట్టేసి ఇప్పుడు నేను మళ్ళీ ఈ మొబైల్ కొనుక్కున్నా. ఈ మొబైల్ కొన్న తర్వాత అతని నుంచి ఎటువంటి నెంబర్స్ రాలేదు. ఆ మొబైల్ నా దగ్గర ఉన్న మొబైల్ కొట్టేశాడు. అతను చేసిన నెంబర్స్ అన్ని నేను ఫీడ్ చేసుకొని ఉన్నా. అతని నెంబర్ నా మొబైల్ దగ్గర ఉన్నాయా ఇప్పుడు? ఈ ఆనంద్ అనే పర్సన్ మీకు చేసిన కాల్స్ కానీ లేకపోతే మెసేజెస్ కానీ మీ దగ్గర ఉన్నాయా ఇప్పుడు? ఈ ఫోన్ లో లేదు మేడం. అతను కొట్టేసిన ఫోన్ లోనే ఉన్నాయి. అవన్నీ అతను కొట్టేసిన ఫోన్ లోనే ఉన్నాయి. ఆనంద్ చెప్పండి మేడం. మేడం ఒకసారి కాల్ డీటెయిల్స్ తీయమన్నాను మేడం. అన్ని బయటపడిపోతుంది కదా. నేను ఫోన్ చేసినానా లేదా అన్ని బయటపడిపోతుంది కదా. ఒక కాల్ డీటెయిల్స్ లో నా కాల్ ఊరుకుంటూ కూడా మీరు నా పైన యాక్టివ్. భవ్య మేడం మీ దగ్గర ఫోన్ అతను తీసుకున్నాడు, తీసుకున్న తర్వాత ఆ ఫొటోస్ని మీకే పంపించాడు, మిమ్మల్ని ఆ ఫొటోస్ అందరికీ చూపిస్తారని బెదిరించాడు అన్నారు కదా. అలా వచ్చిన లిస్ట్ ఏమైనా మీ దగ్గర ఉందా? ఆ ఫొటోస్ ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? ఆ ఫొటోస్ ఉన్నాయి మేడం, కానీ కాల్ లిస్ట్ అయితే లేదు. బట్ ఇంతకు ముందు ఆ ఫోన్ లో ఉండేవి. అతను ఏం మాట్లాడాడు, అతను ఏ విధంగా టార్చర్ చేశాడని అవన్నీ ఆ ఫోన్ లో ఉండేవి. బట్ ఆ ఫోనే కొట్టేసి నన్ను ఈ విధంగా టార్చర్ చేస్తున్నాడు. కొన్నేళ్ల పాటు మిమ్మల్ని ఈ విధంగా ఆయన హింసిస్తున్నాడు అంటున్నారు. మరి అధికారుల దృష్టికి తీసుకొచ్చారా? ఎంఆర్ఓ దృష్టికి కానీ లేకపోతే మీ ఆఫీస్లో ఉన్న వాళ్ళకి ఈ విషయం చెప్పారా? నేను ఇంతకు ముందు ఉన్న తహసీల్దార్ గారికి మున్నారాయణ గారికి ఇన్ఫార్మ్ చేశాను మేడం. బట్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. బట్ ఇప్పుడు మళ్ళీ నా నజీర్ అహ్మద్ సార్ గారు ఎంఆర్ఓ సార్ గారు వచ్చిన తర్వాత నేను ఈయనకి ఇన్ఫార్మ్ చేశాను. బట్ 2-3 times ఇన్ఫార్మ్ చేశాను. బట్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చింది జరిగింది. మొబైల్ పోవడం కానీ నేను సూసైడ్ అటాక్ ఇతని వల్ల నేను సూసైడ్ అటాక్ చేసుకుంటున్నాను అని చెప్పి కేసు పెట్టడం కానీ కూడా ఉన్నాయి. మీరు అడగచ్చు. ఇప్పుడు మనతో పాటు ఆనంద్ కూడా ఉన్నారు. మీరు ఏదైతే బాధపడుతున్నారో, మీకు ఏదైతే న్యాయం జరగాలి అనుకుంటున్నారో ఆయన ఒకసారి క్వశ్చన్ చేయండి మీరు. మేడం హలో మీతో మాట్లాడుతుందండి అమ్మాయి, ఒకసారి వినండి. మేడం మీతో కాదు మేడం. ఇప్పుడు ఫోన్ చేస్తే మనము కాల్ డీటెయిల్స్ ఆఫీస్ ఇస్తారు కదా మేడం. ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్, బిఎస్ఎల్ అయితే బిఎస్ఎల్, ఐడియా అయితే వాళ్ళ ఆఫీస్ ఇస్తారు కదా మేడం. తీసుకోవచ్చు మేడం. ఆ పాప ఎన్నో ఏళ్ళుగా నాకు తెలియదు మేడం. ఆ పాప ఈ మధ్యలో 6-7 నెలలుగానే ఆఫీస్లో పనిచేస్తున్నాయి. దానికి ముందు ఏ ఊరో ఏమంతో మాకు తెలియదు. ఆ పాప ఏ ఊరో కూడా మాకు తెలియదు. అమ్మాయి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది, ఒకసారి వినండి. అంటే అమ్మాయి అంత బాధపడుతోంది, పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్ళింది. సో తహసీల్దార్ ఉన్నారు, ఆర్ఐలు ఉన్నారు, డిఆర్ఓలు ఉన్నారు, స్టాఫ్ మొత్తం ఉన్నారు మేడం. మీరు ఒకసారి వాళ్ళు విచారిస్తే బయటపడిపోతుంది మేడం. ఏమని సమాధానం ఆయన చెప్పింది మీరు వింటున్నారు కదా.
ఆఫీస్లో ఒకసారి విచారిస్తాను మేడం. నేనేమో మీరు అడగండి. అంటే ఆయన చెప్పేది చెప్తున్నారు, మీరు వింటున్నారు కదా, వింటున్నాను మేడం. అడగండి. ఏమని అడగను మేడం, అలాంటి రాజకీయాలకి ఏం అడిగినా తక్కువ మేడం. ఇంకా ఎంత అని అడగను మేడం వాళ్ళు. నిన్న నన్ను ఎంతగా కొట్టారు తెలుసా, ఆ అమ్మాయి గౌతమి అనే అమ్మాయి ఇతను ఇద్దరు కలిసి. నేను అడిగాను నన్ను ఎందుకు ఈ విధంగా తీసుకున్నాను అంటే, చెప్పు చేతికి తీసుకున్న వెంటనే అతను ఆ అమ్మాయి ఇద్దరు నన్ను కొట్టడం జరిగింది. ఎవరు అమ్మాయితో కలిసి మిమ్మల్ని కొట్టారంటున్నారు అంతేనా? వేరే అమ్మాయితో కలిసి ఉన్నారు మేడం. నేను ఒకటే లేదు మేడం, ఆఫీస్ లో చాలా మంది ఉన్నారు మేడం. మీరు చేయి కూడా చేసుకున్నారు అని చెప్తుంది అమ్మాయి. ఇంకా ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు మేడం. మేడం మీరు కొట్టారంటోంది అమ్మాయి. మేడం నిన్న జరిగినప్పుడు ఆంధ్రజ్యోతి రిపోర్టరు, ఈనాడు రిపోర్టర్ కూడా మన ఆఫీస్లోనే ఉన్నారు మేడం. ఓకే కదా, అమ్మాయి అడుగుతుంది వేరే అమ్మాయితో కలిసి మీరు అమ్మాయి మీద దాడికి పాల్పడ్డారు, కొట్టారని అమ్మాయి ఆరోపిస్తుంది. జరిగినప్పుడు ఆంధ్రజ్యోతి రిపోర్టరు, ఈనాడు రిపోర్టర్ ఇద్దరు ఉన్నారు మేడం మన ఆఫీస్లో. వాళ్ళని కూడా అడగండి మేడం మీరు. ఆంధ్రజ్యోతి రిపోర్టరు శ్రీనాథ్, ఈనాడు రిపోర్టర్ కార్తీక్ అని కూడా ఆ ఇద్దరు పిల్లలు కూడా ఆఫీస్లో ఉన్నారు మేడం. పాల్గొన్నారు. ఆనంద్ గారు, తాను ఒంటరి మహిళని, జాబ్ చేయకపోతే ఇల్లు గడవదు, తల్లిదండ్రులు కూడా లేరు, ఇలాంటి పనిచేసే ప్రదేశంలో ఇటువంటి ఆడపిల్లలు ఇంకా చాలా మంది పనిచేస్తున్నారు మేడం. మీరు ఆడపిల్లలు అందరినీ కూడా ఈ పాపే కాదు మేడం, ఇంకా 6 మంది ఆడపిల్లలు పనిచేస్తా ఉన్నారు మేడం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసుల ముందు మీరు హాజరయ్యారండి? ఆ అమ్మాయి కంప్లైంట్ చేస్తుంది మీ మీద, మీరు ఏదైతే సమాధానం చెప్పాలనుకున్నారో పోలీసుల ముందు చెప్పారా? లేదు మేడం, ఇంకా పిల్లలేదు మేడం. వాళ్ళు మేము కంప్లైంట్ ఇచ్చాను మేడం. నేను సార్ కూడా ఇచ్చాను మేడం, ఎంఆర్ఓ సార్ కూడా కంప్లైంట్ ఇచ్చినాడు ఈ బాబు పైన. ఓకే భవ్య చెప్పమ్మా. మేడం సార్ ఇప్పుడు నా తరపున నుండి కూడా నేను ఎంఆర్ఓ సార్ గారు కూడా ఇప్పుడు ఇద్దరికి సైన్ చేశారు మేడం. సార్ అయితే ఇటువంటి కంప్లైంట్ నా మీద ఇవ్వలేదు, బట్ యాక్షన్ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పి సైన్ చేశారు. అతనికి కూడా ఆ విధంగానే చేశారు, నాకు అదే విధంగా చేశారు. నేను పోలీస్ స్టేషన్లో మార్నింగ్ 6:37 సబ్మిట్ చేశాను. ఇప్పుడు నీకేం కావాలి అంటే ఎటువంటి న్యాయం కావాలని కోరుకుంటున్నావు? అంటే పోలీసుల్ని ఆశ్రయించావు, నీకు అంటే ఫైనల్లీ వాళ్ళని ఏమని అడిగావు? అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు అతను ఏం తప్పు లేదని అతను చెప్తున్నాడు, బట్ ఎంక్వైరీ చేయండి. అతను తప్పేది లేకపోతే అదే అయినా ఒక ఆడపిల్లని ఇలా వేధించడం తప్పు. అతనికి లొంగలేదని మా ఆర్ఐ గారి ఫొటోస్ కానీ, మా తహసీల్దార్ ఫొటోస్ కానీ మాఫింగ్ చేసి మొత్తం రెవెన్యూ గ్రూప్ లో పంపించడం, పై అధికారులకు పంపించడము. చిన్న పిల్లల ఆటలు అనుకుంటున్నాడా? మేము పరువు గల మనుషులం. మా అమ్మమ్మ హార్ట్ పేషెంట్, ఒంటారు దాన్ని ఏదో చేసుకుంటూ ఒకదాన్ని నా వర్క్ ఏదో నేను చేసుకుంటాను మేడం. నా ఆఫీస్లో కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. నేను ఒక జోలికి వెళ్ళే అమ్మాయిని అయితే కాదు, బట్ కానీ ఆర్ఏ గారికి నాకు ఏదో లింక్ ఉందని, తహసీల్దార్ గారికి నాకు లింక్ ఉందని బయట కామెంట్స్ చేయడం కానీ, బయట చెప్పుకొని తిరగడం కానీ తలెత్తుకోలేకపోతున్నాను మేడం. ఒంటరి అమ్మాయిని నేను మళ్ళీ తలెత్తుకొని ఆఫీస్కి వెళ్ళి రమ్మంటారు, చెప్పండి పోనీ మీరే. ఆనంద్ వింటున్నారా మేడం? మీరు దయచేసి ఏమనుకోకుండా ఒకసారి మీరే తహసీల్దార్ గారిని విచారించండి మేడం, ఆయనే చెప్తారు ఏది. అంటే మీరు రెవెన్యూ గ్రూప్ లో మీరు ఏదైతే గ్రూప్ ఉందో ఆ గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తున్నారు, మార్ఫింగ్ చేస్తున్నారు, వేరే వాళ్ళతో సంబంధం ఉంది అంటూ ఆరోపిస్తున్నారు. ఇవన్నీ కూడా తనకు చాలా వేదన కలిగిస్తున్నాయంటుంది అమ్మాయి. నిరూపించమనండి మేడం, ఏమన్నా చెప్పాలండి మేడం. మేడం ఆఫీస్ స్టాఫే కాదు మేడం, కుప్పంలో కూడా ఉన్నారు మేడం. కుప్పంలో ఉండే ప్రజలను కూడా విచారించవచ్చు నేనేమో అని. వాళ్ళ ఇంటి పక్కలో ఉన్నారు కదా మేడం, వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్నారు కదా ప్రజలు, వాళ్ళు కూడా విచారించాను నేనేమని. లేదా వాళ్ళ ఇంటి నేను ఎప్పుడైనా పోయినానా అంటే ఏమని విచారించారంటారు? వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా అమ్మాయి గురించి బ్యాడ్ గా చెప్తారని మీకు ఎలా తెలుసు? ఏమని విచారించాలని మీరు అనుకుంటున్నారు? మేడం నేను ఆ బాబుతో మాట్లాడతానా? నేను అట్లా వాడా? అది చుట్టుపక్కల వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? మీరు చెప్పండి. నేను మంచోడా చెడ్డోడా? నేను ఆ బాబుతో మాట్లాడతానా? ఆ బాబుని వేధిస్తా ఉన్నాడా? ఎవరైనా చూపించారు కదా మేడం. మీరు వేధిస్తున్నారా లేదా అనేది ఆ అమ్మాయి ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా దానిని చెప్తారు? వాళ్ళు ఎలా చెప్పగలుగుతారని మీరు అనుకుంటున్నారు? అంటే వాళ్ళందరికీ కూడా మీరు తెలుసా? వాళ్ళ ఇంటి పక్కల ఉండే వాళ్ళు అడగండి మేడం, నేను ఎట్లా ఉండే మంచోడా చెడ్డోడా? అంటే వాళ్ళందరికీ కూడా అమ్మాయి ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మీరు తెలుసా? నేను తెలుసు మేడం. ఎలా అంటే నేను ఆఫీస్లో పనిచేస్తాను, వాళ్ళు ఏదో పనిగా వస్తూ ఉంటారు, తెలుసు మేడం. ఏదో పని మీద అంటే అమ్మాయి ఇంటికి వెళుతూ ఉండేవాళ్ళ మీరు? వాళ్ళు ఇల్లే నాకు తెలియదు మేడం, ఇంతవరకు పోలేదు వాళ్ళ ఇంటికి. మరి చుట్టుపక్కల వాళ్ళని ఎలా అడగమంటున్నారు మీ గురించి? అంటే మీరు మంచి వాళ్ళ కాదా అనేది వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు అనుకుంటున్నారు? వాళ్ళు చెప్తారు కదా అడిగితే. ఓకే మీ మీద అమ్మాయి కంప్లైంట్ చేస్తుందండి, అంటే తనకు న్యాయం జరపాలి,
కావాలంటే తప్పు మేడం, విచారణ ఆమె జరిపించండి, చేస్తానే ఏ కంప్లైంట్ విచారణకైనా తాను సిద్ధం అంటోంది ఆ అమ్మాయి. తప్పు మేడం, ఆమె చేస్తానే తప్పు మేడం. ఓకే, కావాల్సిందే చేస్తా ఉంది మేడం. ఆమెకి ఎవరు చర్చిస్తా ఉన్నారు మేడం చేయమని. ఎవరైనా చెప్పి చేయిస్తున్నారంటారు. అవును మేడం. చిన్న పిల్లనా మేడం నేను, ఎవరైనా చెప్పేసా చేయడానికి ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఎందుకంటే నేను నా వృత్తి కోసం నేను ఎంత బాధపడ్డాను అన్నది బయట వాళ్ళకి తెలియాలని నేను బయటకు రావడం. నేను ఇది క్లోజ్ చేస్తే రేపు ఇంకో ఆడపిల్ల కూడా ఇదే విధంగా దీనికి గురవుతుంది. మా అమ్మమ్మ మా తమ్ముడు దీనికోసం నేను ముందడికి వేసి ఇంత దూరం వచ్చింది. నేను నాకు న్యాయం జరగాలని దీన్ని ఎవరో చెప్పించడము, ఎవరో చూపించడం, ఎవరో చెప్పిస్తే వినడానికి నేను చిన్న పిల్లనా అంటే అతని గురించి నాకు తెలీదా? తెలియకుండానే ఇంత దూరం వచ్చి ఇంత ముందుకు వెళ్తున్నానా నేను? రైట్, బాధితురాలు చెప్తోంది తన మీద మానసికంగా వేదనకు గురి చేస్తున్నాడు విఆర్ఏ ఆనంద్. దీని మీద పోలీసులకు లిఖితపూర్వకంగా కంప్లైంట్ కూడా ఇచ్చాను, విచారణ జరిపించాలని ఆమె కోరుకుంటుంది. మరోవైపు ఆనంద్ తనకు ఏ సంబంధం లేదు, నేను ఎవరికి కూడా ఏ హరాస్ చేయలేదు, కావాలంటే తాను కూడా విచారణకు సిద్ధమని ఆనంద్ చెప్తున్నారు. సహచర ఉద్యోగి తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ మహిళా ఉద్యోగిని పోలీసుని ఆశ్రయించింది. తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళ విఆర్ఏ ఆనంద్పై ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కోరింది. న్యాయం చేయకపోతే ఆత్మహత్యకు పాల్పడతానంటూ హెచ్చరించింది. అటెండర్ పైన విలేజ్ సర్వెంట్స్ అందరూ, కార్యాలయ సిబ్బంది అందరూ కలిసి నాకు రిటర్న్గా ఫిర్యాదు చేయడం జరిగింది. విషయం ఏమంటే ఈమె ఆఫీసుల కార్యాలయంగా అందరితో సత్ప్రవర్తన కలిగి ఉండడం లేదు. తర్వాత పరుష పరిధానంతో అందరినీ కూడా ఏకవచనంతో మాట్లాడడం, పెద్ద చిన్న గౌరవం లేకుండా మాట్లాడతానని చెప్పి ఆమె ఇక్కడే ఇంకా కంటిన్యూ విధులు ఉంటే ఇంకా మేము ఇక్కడ పనిచేయలేమని నాకు రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన నేను ఎంక్వైరీకి ఏఆర్ఏకి ఇవ్వడం జరిగింది. ఈ పరంపరలో ఈ మధ్యకాలంలో ఈ 15-20 కాలంలో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈమె ఆఫీసులో సెల్ ఒకటి పోగొట్టినది. ఆఫీసులో నా దగ్గరకు వచ్చి బాధపడినది, సెల్ పోయింది సార్ అంటే నేను ఇంటప్పుడే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి సిమ్ బ్లాక్ చేసుకోమని చెప్తే నా దగ్గర ఐబీఎం నెంబర్ లేదు కాబట్టి నేను బ్లాక్ చేయించలేదు సార్ అని అనింది. అయినప్పటికీ కూడా సిమ్ బ్లాక్ చేసుకుని కంప్లైంట్ ఇస్తే బాగుంటుందని నేను కూడా చెప్పడం జరిగింది. ఆమె ఇవ్వలేదు, కంప్లైంట్ ఇచ్చింది నాకు తెలియదు, ఇస్తానని అయితే చెప్పింది. తర్వాత ఆమె అనుమానం ఏమంటే ఆనంద్ అనే విఆర్ఏనే ఉద్దేశపూర్వకంగా నా సెల్ ఆయనే కాజేశాడని చెప్పి ఈమె అభియోగం. అది ఎంతమంది వాస్తవం మనకు తెలియదు. తర్వాత నువ్వు కళ్ళతో చూసావా ఆనంద్ అని విఆర్ఏ నీ సెల్ తీసుకొని పోవడం చూసావా అంటే నేను చూడలేదు అంటారు. సరే నేను చూడలేదు అంటున్నావు కాబట్టి నువ్వు కంప్లైంట్ ఇస్తే కనుక ఫస్ట్ అది నిజాలు ఎక్కడి నుంచి సెల్ టవర్ అయింది, ఐబీఎం నెంబర్ ఆధారంగా చేస్తారని చెప్పడం జరిగింది. చేయలేదు. అది ఎవరైతే సెల్ దొరికిందో ఆ వ్యక్తి ఆ ఫోటోలో మార్కింగ్ చేసి ఇది వాట్సాప్లో తర్వాత ఫేస్బుక్లలో పెట్టడం జరిగింది. ఇది ఉన్నతాధికారి దృష్టికి కూడా డిఆర్ఓ గారు కూడా వెళ్ళింది. వాళ్ళు కూడా మా మండల ఇన్స్పెక్టర్కు ఈ అమ్మాయి కూడా నోటీసు షోకాజ్ నోటీస్ ఇచ్చి దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గతంలో వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినారని చెప్పారు కదా, ఆ కంప్లైంట్ పైన విచారణ కోసం నిన్న జరిగిన సంఘటన మా ఏఆర్ఐ విచారణ చేయించుండగా విఆర్ఐని పిలిపించి ఆ అమ్మాయి ఆమెను సరెండర్ చేస్తారనే ఒక ఆవేశంతో మనసులో పెట్టుకొని ఇంకా రిపోర్ట్ రెడీ అయిపోయింది అనే ఉద్దేశంతో దానిపై దాడి చేశారని చెప్పి చెప్పుతో కొట్టారని చెప్పి నాకు విఆర్ఐ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని నేను స్టేషన్ ఆఫీసర్కి విచారణ చేసి